నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ సినీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇయర్ మనం పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటాం, రెగ్యులర్గా మూవీల గురించి అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. అయితే ఈరోజు మన డిస్కషన్లో అయితే సినిమాల గురించి మాట్లాడుకుందాం. చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. చెప్పుకోవాలంటే నిజానికి మేబీ ఒక 250-300 వరకు రిలీజ్ అయ్యి ఉండొచ్చు మొత్తం ఇయర్ అంతా కలిపితే. చెప్పుకోదగ్గ సినిమాలు అందులో కొన్ని హిట్లు అంటే మహా అయితే ఒక 15 లోపే ఉండొచ్చేమో. పెద్ద హిట్స్ అని చెప్పుకోవాలనుకుంటే ఇంకా 10 లోపే ఉండొచ్చేమో. సరే, అయితే ఓవరాల్గా సినిమా వాళ్ళకి లేకపోతే సినిమా ప్రపంచం ఎలా ఉంది, దానికి అంటే బాగుందా ఇయర్ ఓవరాల్గా, లేకపోతే ఓకే అంతంత మాత్రమే అనుకోవాలా? అంటే సినిమాల గురించి చెప్పాలంటే ఇంక ముందు ఉంచేదంతా గడ్డు కాలమే. ఎందుకు గడ్డు కాలం ఉంటారా? సరే, అదొక కళ లేదా వ్యాపారమా అదే పక్కన పెడితే, సినిమాకి మనం పెట్టుబడులు అయితే పెట్టాలి కదా. సినిమాకి 10 కోట్లు, 5 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులు పెట్టిన తర్వాత ప్రేక్షకులు దాన్ని చూసి మనకి డబ్బులు ఇస్తే మనకి లాభాలు వస్తాయి, అంతే కదా. మరి 300 సినిమాలు దాదాపుగా ఈ ఇయర్లో రిలీజ్ అయినాయి అనుకుంటే ఇంచుమించుగా ఒక 10 సినిమాల పేర్లు చెప్పండి గట్టిగా మనము సూపర్ సక్సెస్ అనో బాగున్నాయనో చెప్పుకునే సినిమాలు 10 నుంచి 20 కూడా లేవు. అంటే 5% సక్సెస్ కూడా లేనటువంటి ఇండస్ట్రీగా సినిమా మారిపోతూ ఉంది రోజు రోజుకి. మరి ఎందుకు మళ్ళీ అంటే నష్టాలు వస్తున్నా ఎందుకు సినిమాలు తీస్తారు అంటే అదొక గ్లామర్ ప్రపంచం. మనల్ని మనం ప్రూవ్ చేసుకుందామనో ఇంకోటనో కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, కొత్త నిర్మాతలు, కొత్త దర్శకులు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, తీస్తూ ఉంటారు. సరే, ప్రేక్షకులు చూడడం చూడకపోవడం అనేది మనం కరోనాకు ముందు కరోనా తర్వాత అని డెఫినేషన్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ప్రపంచమంతా కూడా అన్ని రకాలుగా కూడా కరోనాకు ముందు కరోనా తర్వాత అని విడిపోయి ఉంది. సినిమాని కూడా అలాగే చూడాలి మనం. ఎందుకు అలాగే చూడాలంటే కరోనాకు ముందు ప్రేక్షకుడు వేరు, కరోనాకు తర్వాత ప్రేక్షకుడు వేరు. అదేంటది, ప్రేక్షకులు అలా మారుతారా, ఎక్కడైనా డిఫరెన్షియేషన్ ఉంటుందా అని ఎవరైనా అడగచ్చు. ఖచ్చితంగా ఉంది. కరోనాకు ముందు స్క్రీన్ అంటే థియేటర్కు పోయే ప్రేక్షకుడు కరోనాలో ఇంట్లో ఉండి అతను ఓటీటీకి అలవాటు పడ్డాడు. ఓటీటీ అనేది ఇప్పుడు సినిమాని తినేసింది, థియేటర్ని తినేసింది. వీళ్ళు ఏమనుకున్నారు సినిమా వాళ్ళంతా, మనకు ఓటీటీ అనేది అదనపు ఆదాయం అనుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఓటీటీ అదనపు ఆదాయం కాదు, ఓటీటీ కోసం జనం వెయిట్ చేస్తారు. ఎందుకు వెయిట్ చేస్తారంటే మీరు మీ దురాశ కావచ్చు లేదా తెలివి తక్కువతనం కావచ్చు, మీరు ఏం చేశారంటే థియేటర్కి ప్రేక్షకుని రానియకుండా చేశారు. ఒకటి, రేట్లు పెంచుతారు విపరీతంగా. రెండవది, థియేటర్కు పోతే ఒక మామూలు కుటుంబం పోయింది హైదరాబాద్లో ఒక మల్టీప్లెక్స్కి ఒక 2 పిల్లలతో ఒక దంపతులు పోతే దాదాపు 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. టికెట్లతో పాటు వాళ్ళకి ప్రయాణ ఛార్జీలతో పాటు అక్కడ ఉన్న పాప్కార్న్ ఇంకోటి పిల్లలు అడిగితే విపరీతమైన రేట్లు ఉంటాయి. సరే, అది థియేటర్ వాళ్ళ సమస్య, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి దాంట్లోనే లాభాలు వస్తాయనుకుంటారు. రకరకాల కారణాలతో ఏమైపోయిందంటే సినిమాని అందరూ కలిసి సినిమాను ఒక రకంగా చంపేశారు అని ఏంటంటే కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే ఎంతో కొంత ఆడుతున్నాయి. ఇప్పుడు ఏమైందంటే హాలీవుడ్లో ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలు ఇవన్నీ రకరకాల జానర్స్లో సినిమాలు వచ్చేటివి. ఇప్పుడేమైపోయిందంటే హాలీవుడ్లో ఆ జానర్స్ అన్నీ మాయమైపోయి మెల్లిగా సూపర్ హీరో అంటే హీరోకి ఒక సూపర్ మ్యాన్ లక్షణం ఉంటే తప్ప చూడలేని పరిస్థితులకు వచ్చేసారు వాళ్ళు. ఆ ట్రెండ్ మనకు వచ్చింది. ఇప్పుడు మనకు ట్రెండ్ ఏమిటంటే హీరో ఎలివేషన్. పెద్ద హీరోల సినిమాలు చెప్తున్నాను. పెద్ద హీరోలు సినిమాలు ఇప్పుడు మన కల్కి వచ్చింది. కల్కి ఏమిటి, అదొక సూపర్ న్యాచురల్ సినిమా. దేవరలో కూడా ఆయన ఒకే వ్యక్తి 30-40 మందిని ఎక్కాలంలో చంపేస్తూ ఉంటాడు. గుంటూరు కారము ఆయన హీరోయిజం అనమాట, విపరీతమైన హీరోయిజం. అంటే ప్రేక్షకుడికి ఎంత హీరోయిజం వచ్చినా ఆనడం లేదు. పుష్ప కూడా అంతే. పుష్పలో హీరో ఎలివేషనే కదా మొత్తము. హీరో ముఖ్యమంత్రుల్ని మార్చేస్తాడు, ఎర్రచందనం చేస్తాడు, చైనాకు పోయి వాడదంతాడు, జపాన్కు పోయి విండదంతాడు. అసలు మానవాతీత వ్యక్తిగా హీరో ఉంటే తప్ప ఇక ప్రేక్షకుడు అంగీకరించేటట్లు లేడు పెద్ద హీరోల సినిమాలు. ఇక చిన్న హీరోలు, ఒక మోస్తరు హీరోల సినిమాలు కంటెంట్తో వచ్చినవి నిలబడ్డాయి. మీకు ఉదాహరణకు మీకు సంక్రాంతిలో తీసుకుంటే గుంటూరు కారం అనేది మహేష్ బాబు సినిమా అయినా ఓకే, అదే బ్రహ్మాండమైన హిట్ ఏం కాదు. బయట వీళ్ళు ఏమిటంటే మొదట్లో థియేటర్ అది టికెట్ల పెంపు ఇవన్నీ బెనిఫిట్ షోలు వీటి ఆధారంగా బయటపడిపోతారు. దేవర కానీ కల్కి కానీ ఇవన్నీ కూడా కలెక్షన్ల పరంగా బయటపడిపోయినవే. పుష్ప కానీ ఇవన్నీ కూడా సూపరా అద్భుతమా అంటే అద్భుతము అనే దాన్ని మనం డిఫైన్ చేయలేము.
హనుమాన్ అనేది పెద్ద హిట్. హనుమాన్ అనేది అది కూడా సూపర్ మ్యాన్ స్టోరీనే కదా. హనుమాన్ కూడా సూపర్ మ్యాన్ స్టోరీనే. అంటే సూపర్ కాంతారాలాగా మనకి ఏదైనా సూపర్ మ్యాన్ లక్షణాలు ఉంటే తప్ప ఆనడంలో ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో గుంటూరు కారం కంటే హనుమాన్నే పెద్ద హిట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే గుంటూరు కారం అట్లా ఏం హీరో లేడు కదా హనుమాన్లో. తేజ అనే అతను అది ఎవరికి ఎంతమందికి తెలుసు. నా సామి రంగాను ఒక సినిమా వచ్చింది కానీ ఏదో నాగార్జున ఒకటే ఒక సినిమా వచ్చినట్టుంది. అదేదో కొంచెం బయటపడింది అంతే. అది కూడా ఏమి పెద్ద సినిమా ఏం కాదు. అంటే మనము కంటెంట్ పరంగా ప్రయోగాలు ఏమి పెద్దగా చేయడం లేదు. కంటెంట్ పరంగా ప్రయోగాలు చేసిన వాళ్ళు, స్క్రీన్ ప్లేని కొత్తగా చెప్పిన వాళ్ళు వీళ్ళు కొంత నిలబడ్డారు. మీకు ఉదాహరణకి లక్కీ భాస్కర్ తీసుకుంటే అది నిజానికి హర్షద్ మెహతా కథ. అది హర్షద్ మెహతా కథని అంటే స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన కథని సామాన్య ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పడం కష్టం. కానీ ఆ ఫీట్ వాళ్ళు చేశారు, సక్సెస్ కొట్టారు. అమరన్ డబ్బింగ్ సినిమానే కావచ్చు కానీ అమరన్ కూడా ఒక మిలిటరీ ఆయన కథ. అది కా అని ఒక సినిమా వచ్చింది. కా సినిమా కూడా ఏమిటంటే అది కూడా సూపర్ న్యాచురల్ కథే. మీ క్లైమాక్స్లోకి వచ్చేసరికి అతను చెప్తున్న కథకి లింక్ అనేది మనకు అర్థమయ్యేసరికి అది కూడా సూపర్ న్యాచురల్ కథగానే ఉంటుంది. కా అనేది కూడా చిన్న సినిమానే కానీ ఆడింది. ఇప్పుడు ఏమిటంటే ఒకవైపు మనకు 5% కూడా సక్సెస్ లేనటువంటి పరిస్థితుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉండడం ఒకటైతే, తెలుగు సినిమా అనేది ఇంటర్నేషనల్ స్థాయికి పోయిందనేది కూడా వాస్తవమే. ఈరోజు పుష్ప ఉంది. పుష్ప ఎక్కడ అన్ని దేశాల్లో ఆడుతూ ఉంది కదా. అంటే తెలుగు సినిమా స్థాయి విపరీతంగా పెరిగింది. అంటే ఇండియా మొత్తం ఆడడమే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయికి పెరిగింది. స్థాయి పెరిగింది కానీ ఇక్కడేమో సక్సెస్ రేట్ ఏమో 5% ఉంది. ఇప్పుడు ఏమిటంటే మీరు ఒక సినిమాని ప్రేక్షకుడికి నచ్చే విధంగా కంటెంట్ పరంగా అద్భుతంగా తీయగలిగితే 10 కోట్లు పెడితే 200 కోట్లు వస్తుంది. 10 కోట్లకి 10 కోట్లే లాభం వచ్చే కాలం పోయింది. బిజినెస్ విస్తరించేసింది. కానీ పోతే మొత్తం పోతుంది. పోయిందనుకోండి ఇంకేం అనా పైసలు కూడా రావు. మీకు ఆ ఓటీటీ వాళ్ళు వీళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులు తప్ప ఇంకేమి రావు. ఈ పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఈ ఇయర్లో చెప్పాలంటే పెద్ద హీరోల సినిమాలు మహేష్ బాబు 1, ప్రభాస్ 2, పుష్ప 3 అంతే కదా. మధ్యలో నానిది సరిపోదా శనివారం ఏదో వచ్చింది, అది కూడా ఓకే. శర్వానంద్కి అయితే ఈ ఇయర్ ఏమీ కలిసి రాలేదు. అదేదో ఒక సినిమా ఏదో మనమే ఏదో వచ్చింది, అది కూడా ఆడలేదు. రవితేజ కూడా అట్లే దెబ్బతిన్నాడు. రవితేజ 2 సినిమాలు 2 డిజాస్టర్ లేవు. ఇంకా కొంతమంది అయితే హీరోలకి అసలు సినిమాలే లేవు. ఈ డీజే టిల్లు కొట్టాడు 2 స్క్వేర్ కూడా హిట్ కొట్టింది. అంటే మనం సక్సెస్ రేట్ అంతా జాగ్రత్తగా పరిశీలించి చూస్తే డిఫరెంట్ జానర్స్ ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ ప్లే కానీ కథ కానీ అతను టేకింగ్ కానీ కొంచెం వెరైటీగా ఉన్నటువంటి సినిమాలని జనం ఆదరిస్తున్నారు. ఎందుకంటే వాడు అన్నీ చూసేస్తున్నాడు. బెంగాలీ సినిమా దగ్గర నుంచి మలయాళం సినిమా దగ్గర నుంచి కొరియా సినిమా వరకు అన్ని. కొరియాకి విపరీతంగా మనకు ఫ్యాన్స్ ఉన్నారు తెలుగులో. ఇప్పుడు కొరియన్ వెబ్ సిరీస్ కానీ కొరియన్ డ్రామాలని విపరీతంగా చూస్తారు మన తెలుగు వాళ్ళు. అట్లా ప్రపంచంలో వచ్చి అన్ని భాషల సినిమాలని చూసేసిన తర్వాత తెలుగు ప్రేక్షకుడిని సంతృప్తి పరచాలి అంటే మీరు విపరీతమైన శ్రమ చేయాలి. అంటే స్క్రిప్ట్లో కానీ కథలో కానీ అన్నింటిలో కూడా అది చేయడం లేదు. వీళ్ళు ఏమిటంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఏదో కథని ఇంకా హీరో డ్యూయెట్లు పెట్టడము ఇంకా ఇవన్నీ ఇంకా ఈ లోకంలోనే ఉండాలి. క్లైమాక్స్ సీన్లన్నీ కూడా పుష్ప క్లైమాక్స్ అనేది అది రొడ్డకొట్టుడు క్లైమాక్స్ కదా. లాస్ట్లో కిడ్నాప్ డ్రామా అంతా కూడా ఎన్ని సినిమాల్లో చూసింటాం మనం. ఏమంటే ఆ సినిమా బయటపడిపోయింది కాబట్టి ఓకే, కానీ లేకపోతే అదేమి అద్భుతమేం కాదు. అయితే ఒక ట్రెండ్ మాత్రం కొత్తగా వచ్చింది సార్ కొంచెం ఈ ఇయర్. అదేంటంటే రిలీజ్లో చాలా సినిమాలు రిలీజ్లు చేశారు. చాలా మళ్ళీ మంచిగా అంటే ఒక 2-3 డేస్ 1 డేనో పెట్టినా కూడా యూత్ అప్పుడు చూడలేని వాళ్ళ ఫ్యాన్స్ అది కూడా చూడడానికి ఒక సంబరంగా ఊరికే థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం. ఎందుకంటే ఆ సినిమాలన్నీ యూట్యూబ్లోనో లేకపోతే ఓటీటీలోనో ఉన్నాయి కదా. అది ఏదో క్రేజ్ అనమాట. ఓ పలానా వకీల్ సాబుని రిలీజ్ చేశాము, పలానా సినిమా రిలీజ్ చేశాము, మురారి అదే చాలా సినిమాలు అలా రిలీజ్ చేశారు. కొందరు హీరోల సినిమాలు అయితే ఈ ఇయర్ లేనే లేవు. చిరంజీవి గారిది లేదు, నాగ చైతన్య సినిమా లేదు, రామ్ చరణ్ సినిమా లేదు. అది కూడా గేమ్ చేంజర్ నెక్స్ట్ కదా వచ్చేది, నెక్స్ట్ ఇయర్. అంటే కొందరికి లేవు. హీరోయిన్ల గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. ఎందుకంటే ముందు నుంచి కూడా హీరో డామినేషన్ ఇండస్ట్రీ ఏమన్నది అయిపోయింది. సౌందర్య, అమ్మాయి అనుష్క, ఇలా రమ్యకృష్ణ, ఇలా 3-4తో హీరోయిన్ డామినేషన్ ఉన్న కథలు అయిపోయినాయి. అవన్నీ కూడా టీవీ సీరియల్స్కి వచ్చేసినాయి. కుటుంబ కథల కింద. ఇప్పుడు కుటుంబ కథలు ఎవరు చూడరు. తమాషా ఏమిటంటే మనము సెంటిమెంట్లు ఎమోషన్లని చూస్తాం కానీ రొటీన్ కుటుంబ కథలను కానీ ఏమీ కూడా చూడడం లేదు.
మీరు ఈ సక్సెస్ను గమనిస్తే ప్రతి శుక్రవారం సినిమాలు వస్తున్నాయి, ఏవేవో వస్తున్నాయి. అవన్నీ కూడా మెజారిటీ థ్రిల్లర్లు, లేదంటే ఫైటింగ్లు, ఎలివేషన్లు, హీరో ఎలివేషన్ సినిమాలే వస్తున్నాయి. ఏదో ఒకటి రెండు అప్పుడప్పుడు ఈ కుటుంబ తరహా సినిమాలు వచ్చినా కూడా అది 35 అనేది ఏదో అదొక్కటి ఏదో కొంచెం ఆడింది. ఇంకేదో ఒకటి రెండు సినిమాలు మాత్రమే కుటుంబ కథల్లో 2-3 సినిమాలే ఆడినట్టున్నాయి. సో అదే వినూత్నంగా కొంచెం స్క్రీన్ ప్లే అన్నీ బాగా పెట్టుకుని పకడ్బందీగా తీసిన కొన్ని సినిమాలు థియేటర్ల దగ్గరికి వెళ్ళి అవి సక్సెస్ అయ్యి నిరూపించుకున్నవి వేళ్ళ మీద ఉన్నాయి. థియేటర్కి రప్పించడమే ఇప్పుడు కష్టం, చాలా కష్టం. అంటే ఫ్యాన్స్ వీళ్ళు మొదటి రోజు వచ్చి అభిమానుల సంగతి పక్కన పెడితే సాధారణమైన ప్రేక్షకుడు థియేటర్కి రావాలి అంటే అతనికి ఏదో ఒక అందాలి. ఈ సినిమా భలే ఉందంట అని ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ ఉంటే తప్ప అతను పోడు. రివ్యూలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మౌత్ పబ్లిసిటీ కావచ్చు. థియేటర్కి పోయి చూసే మూడు జనానికి పెద్దగా లేదు. అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది కదా. అంటే నువ్వు అంత బడ్జెట్తో అంత తీస్తే కదా. అంటే సైన్స్ ఫిక్షన్, సూపర్ న్యాచురల్ సినిమాలే తీయాలి. ఇంక వేరే దారే ఉంది మీకు. లేదంటే పాతది, ఇప్పుడు ఓల్డ్ ట్రెండ్ అయింది. పీరియడ్ సినిమాలు అనేది ట్రెండ్ అయింది. 1970 నాటిదో, 60 నాటిదో అలా తీసుకుంటున్నారు సినిమాలు ఇప్పుడు. అదొక ట్రెండ్. కాంతారా తర్వాత వచ్చిన ట్రెండ్ అది. సో ఓవరాల్గా మీరు ఇందాక అన్నట్లు సినిమా చచ్చిపోలేదు, సినిమా ఓటీటీలోనే బతికింది, కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చచ్చిపోయింది. థియేటర్లు అన్నీ మూసేసుకోవాల్సిందే. ఇప్పటికీ ఎన్ని మూసేశారు హైదరాబాద్లోనే మనం చూస్తున్నాం. మల్టీప్లెక్స్లు వచ్చేసినాయి, కానీ సింగిల్ థియేటర్లు అన్నీ చాలా మూతపడిపోతున్నాయి కదా. థియేటర్లు ఇంకా నడవు. థియేటర్లు కొంతకాలానికి మల్టీప్లెక్స్లే ఉంటాయి. ఈ మామూలు థియేటర్లన్నీ ఇక రాబోయే 5-10 ఏళ్లలో ఉండవు. ఎందుకు ఉండవంటే ఇక థియేటర్కు రారు జనం. అంటే ప్రేక్షకుడు అంత మారిపోతాడంటే మారిపోడు. మీరు థియేటర్ రప్పించి అంతటి సినిమాలు తీయాలి. ఎక్కడ తీస్తున్నారు మీరు? 300 సినిమాలు తీస్తే 10 సినిమాలు గట్టిగా మనం 10 సినిమాల గురించి మాట్లాడుకునే పరిస్థితి లేదు. మరి 300 సినిమాలు ఏం సినిమాలు తీశారు? ఏమొచ్చాయి? 300లో 50 పేర్లు కూడా గుర్తులేవు. మాట్లాడుకోవడం ఏడన్నా పోనీ 50 పేర్లు చెప్పుకుందామంటే 50 కూడా గుర్తులేవు. అది పరిస్థితి. అప్పుడప్పుడు కొన్ని పెద్ద సినిమాలు మనం మాట్లాడుకోవాలంటే రాజమౌళి గారి సినిమా మాట్లాడదామన్నా 5 ఏళ్ళకి, అంటే ఎలక్షన్స్ వచ్చినట్లుగా అది 5 ఏళ్ళకోసారి వచ్చాయి. వాళ్ళు 2 ఏళ్లకో 3 ఏళ్ళకో తప్ప సినిమాలు తీయడం లేదు. అందరు హీరోలు అంతే కదా. ఏడాదికి ఒక్క సినిమా కూడా తీయడం లేదు. ఇప్పుడు గుంటూరు కారం వచ్చింది మహేష్ బాబుది, తర్వాత ఎప్పుడూ ఇంకా సినిమా వచ్చేది అయింది. రామ్ చరణ్ సినిమా వచ్చి ఎంతకాలం అయింది? పెద్ద నాని, రవితేజ, నాని వీళ్ళే ఏడాదికి 1-2 తీయగలుగుతున్నారు. వీళ్ళ వాళ్ళంతా 2 ఏళ్ళకో సినిమానే. ఎందుకంటే ఇండస్ట్రీకి ఇంకా వేరే దారి లేదు. వాళ్ళు అంత 2-3 ఏళ్ళు కష్టపడి తీస్తే తప్ప ఆ బడ్జెట్లు ఆనడం లేదు. వాళ్ళ రెమ్యునరేషన్లు కానీ బడ్జెట్లు కానీ ఆనడం లేదు. ఇక చిన్న సినిమాలు ఊరికి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఓటీటీలో క్లిక్ అవుతాయి. కొంత ఓటీటీలో చూస్తారు వాటిని. ఓటీటీలో చూడడం వల్ల పెద్దగా వచ్చే లాభాలు ఏమి ఉండవు. ఇంకా డైరెక్టర్కి ఏదో కొంత పేరు వస్తుంది తప్ప దాంట్లో ఇంకేం లాభాలు ఉండవు. కొన్ని పండగల టైంలో మరి క్యాష్ చేసుకోవడానికి ముందు, అంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవబోతున్నాయి, ఏవి సక్సెస్ అవుతాయో. ఈ మధ్య పండగకు వచ్చిన 3 సినిమాలు, అదేది కా ఒకటి, అమరాన్ ఒకటి, లక్కీ భాస్కర్, ఈ 3 బాగుండడం చాలా ఆశ్చర్యం. మామూలుగా ఇంపాసిబుల్ అది. 3 సినిమాలు రిలీజ్ అయితే ఒకటో ఏదో ఆడుతుంది, మిగతావన్నీ పోతాయి. 3 సినిమాలు బాగున్నాయి అవి. అంటే 3 కూడా కంటెంట్ ఉంది. కంటెంట్ ఉన్న సినిమా అన్నా చూస్తారు. లేదంటే హీరో ఎలివేషన్ అన్నా ఉండాలి. హీరో సూపర్ మ్యాన్గా ఉండాలి. 70 మందిని ఒక దెబ్బతో కొట్టేటట్లు ఉండాలి. అది 70 మందిని కొడితే చూస్తారు, అప్పుడు చూస్తారు. ఇది సాధ్యమా అసాధ్యం అనేది ఆలోచన ఎప్పుడో పోయింది మనకు. చూడడమే అంతే. థ్యాంక్ యూ.